ఆరాధ్య దైవమైనటువంటి బ్రహ్మదేవుడి కంటే పైవాడు, ఆ బ్రహ్మదేవుడికి తండ్రి. అలాంటి ఉత్తమోత్తముడు జగన్నాథుడు యాచకుడై వచ్చి యాచిస్తుంటే నన్ను కాదనమంటారా? పైగా యజ్ఞదీక్షలో ఉన్న యజమానుడు ఏ యాచకుడిని తిరస్కరించరాదనే ధర్మం మీకు తెలీదా? ఇదిగాక ఇస్తానని నోటితో అన్నాక మళ్ళీ మాటను వెనక్కు తీసుకునేవాడు తన వంశంలో సహా నరకంలోకి పోతాడని శాస్త్రం చెబుతోంది కదా. అలా వాగ్దాన భంగం చేసిన వాడికి ఎదుట యాచకుడిగా ఉన్నవాడి దారిద్ర్యం అంతా చుట్టుకుపోతుంది. అటువంటి దారిద్ర్యాన్ని, పాపాన్ని నేను కోరుకోవడం లేదు. అదిగాక ఈ బ్రాహ్మణ్ణి చూస్తుంటే నా మనస్సు ప్రశాంతమైపోతుంది, ఆనందంతో నిండిపోతుంది. కనుక ఎవరు ఎన్ని చెప్పినా నేను ఈ దానం ఆపను. ఇలా అంటూనే బలిచక్రవర్తి దాన జలాన్ని వామన భగవానుడు కుడి చేతిలో పోసేశాడు. దానజలం వామనమూర్తి చేతిలో పడటంతోనే వామనమూర్తి కాస్త విరాటమూర్తిగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. భూమి ఆయన పాదాలుగా మారిపోయింది. స్వర్గలోకం ఆయన శిరస్సు అయిపోయింది. సూర్యచంద్రులు ఆయన కళ్ళైపోయారు. గుహ్యకులు చేతి వేళ్ళయినాయి. విశ్వేదేవతలు ఆయన మోకాళ్ళయ్యారు. సాధ్యులు పిక్కలయ్యారు. యక్షులు, లేకులు అనే దేవజాతి వారు, అప్సరసులు గోళ్ళయ్యారు. దిక్కులు చెవులయ్యారు. అశ్వినీ దేవతలు అక్కడే ఉన్నారు, దిక్కులు చేతులయ్యాయి. రుద్రుడు తొడలయ్యారు. గంధర్వులు ఉదరం అయ్యారు. ఇంద్రుడు తేజస్సు అయ్యాడు. అగ్నిహోత్రుడు నూరు అయ్యాడు. బ్రహ్మదేవుడు హృదయం అయ్యాడు. ఇలాగే నక్షత్రాలు, వేదాలు, లోకాలు, యజ్ఞాలు, ఇష్టులు, మహర్షులు మొదలైన వారంతా విరాట్ పురుషుడి శరీరంలో వివిధ అవయవాలుగా మారిపోయారు. ఇలా వామనమూర్తి సర్వదేవతామూర్తిగా మారిపోయేసరికి అక్కడ ఉండే రాక్షస వీరులంతా కోపంతో మండిపడి తమ తమ ఆయుధాలు తీసుకొని అగ్నిజ్వాల మీదికి దూకే మిడతల్లాగా విరాటమూర్తి మీదికి యుద్ధానికి దూకారు. చిన్న పురుగుల్లాగా ఉన్న మిడతలు, దోమలు. అలా దూకిన రాక్షసుల్లో 100 మందికి పైగా పేర్లను, వారి ఆయుధాలను పురాణంలో వివరంగా ఇక్కడ చెప్పారు. అంటే వారి వికృత ఆకార విశేషాలను కూడా ఇక్కడ వర్ణించి కూడా చెప్పారు. విచిత్రం ఏమిటంటే అలా యుద్ధానికి మీద పడ్డ వారిలో ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా అదొక విచిత్రం. విష్ణుమూర్తి తన మీదికి దూకుతున్న ఆ రాక్షస వీరులందరినీ కేవలము తన అరికాళ్లతో మద్దించి పారేస్తూ మరింత పెరిగిపోయాడు. ఆయన అలా పెరుగుతుంటే ఆయన పాదాలు భూమి మొత్తాన్ని కుప్పేశాయి. సూర్యచంద్రుడు మొదట్లో గుండెల దగ్గర ఉండి క్రమంగా మోకాళ్ల దగ్గరికి, పిక్కల దగ్గరికి ఇలా క్రిందికి దిగిపోయారు. ఇలా పరిపూర్ణంగా విజృంభించి దానవులందరినీ అణచినటువంటి శ్రీ మహావిష్ణువు ముల్లోకాలను జయించి ఆ రాజ్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. అధోలోకమైనటువంటి పాతాళంలో గల సుతలం అనే రాజ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేశాడు. తల కింద పెట్టి తొక్కి కింద ఇచ్చేశాడు. ఉత్తమ బుద్ధిశాలి అయినటువంటి బలిచక్రవర్తి ధర్మానికి కట్టుబడి మారు మాట్లాడుకోకుండా సుతల లోక నివాసానికి అంగీకరిస్తూ విష్ణుదేవుడికి నమస్కరించి, దేవా నేను ఏం చెయ్యాలో స్పష్టంగా వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. విష్ణుదేవుడు ఇలా అన్నాడు, బలిచక్రవర్తి, నువ్వు మహానుభావుడివి. నీ విషయంలో నేను పూర్తిగా తృప్తిగా ఉన్నాను. నీకు నేను వరాలు ఇస్తాను. అన్నిటికంటే ముందు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇక మీదట ఇంకెప్పుడు నీ గురువైన శుక్రాచార్యుడి మాట దాటకు. గురువుల మాట దాటకూడదు, జాగ్రత్త. ఇదే నీకు శ్రేయస్కరం. ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు ఇంకా శుక్రాచార్యుడు. నీ చెయ్యి పైనుండి నీళ్లు పోసింది నా చెయ్యి క్రింద ఉండి నేను నీళ్లు తీసుకుంది కనుక ఇక మీద నీకు దేవతల వల్ల ఎట్టి అపకారము జరగదు. ఇది నా మొదటి వరం.
ఇక నేను నా చేయి కింద ఉంది, నీ చేయి పైన ఉంది కదా, వేసావు నీళ్లు. ఇక నీకు ఏ విధమైనటువంటి దేవతల వల్ల నీకు ఏది కష్టం కలగదు. నువ్వు ఈ సుతలలోక సామ్రాజ్యంలో నీ అనుచరులు అందరితోనూ కలిసి సుఖంగా జీవించు. నేను దేవేంద్రుని త్రిలోక రాజ్యంలో పట్టాభిషేకం చేశాను గనుక నువ్వు అతడి శాసనాన్ని ధిక్కరించకు. ఇంద్రుడే కాదు, దేవతలందరూ కూడా నీకు పూజనీయులే. వామనమూర్తి బలిచక్రవర్తికి వరాలిచ్చి ఇంకొక లోకమే పాతాళ లోకానికి అక్కడ అధిపతిగా ఉండు, నీ పరివారం అంతా అక్కడే ఉండు, నీ దేవతలు ఇంకేమీ చేయరు, నీకు వరాన్నిచ్చి పంపిస్తున్నాడు. అలా దేవతలందరూ కూడా నీకు పూజనీయులే ఈ రోజు నుంచి. అలా అన్నంత మాత్ర చేత నీ వైభవం కానీ, నువ్వు చేయబోయే యజ్ఞాలు కానీ, నీ పుణ్యాలు కానీ, నీ సుఖభోగాలు కానీ ఏమాత్రమూ తగ్గవు. రాక్షసుల మీద ఆధిపత్యం మాత్రం నీకే ఉంటుంది. ఇక దేవతలు అంటావా, వాళ్ళు నాకు అన్నలు, దేవేంద్రుడు నాకు పెద్దన్న కనుక నువ్వు వాళ్ళని గౌరవించు, వాళ్ళ మాట విను. నేను చేసిన ఈ హద్దులను నువ్వు దాటితే నిన్ను ఈ దేవతలు నాగపాశాలతో బంధించి వధించేస్తారు, జాగ్రత్తగా ఉండు. నేను ఆ శక్తి వాళ్లకు ఇస్తున్నాను అన్నాడు. విష్ణుమూర్తి మాటలు జాగ్రత్తగా విన్న బలిచక్రవర్తి ఇలా అడిగాడు, శంఖచక్ర గదాధర, ఈ పాతాళ లోకంలో నేను జీవించటానికి నా వంతుకి వచ్చే భాగమేమిటి? నేను ఈ సుతల లోకంలో భుజించవలసిన అన్నం ఏది? నాకు అక్షయమైన తృప్తి కలిగే విధానమేది? దయతో చెప్పు అని అడిగాడు. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు, శ్రోత్రియ బ్రాహ్మణుడు లేకుండా ఎవరైనా శ్రాద్ధకర్మ చేస్తే ఆ పుణ్యం వారి పితృదేవతలకు చేరదు, నీకే చేరుతుంది. బ్రహ్మచర్య వ్రత పాలన లేకుండా ఎవరైనా వేదాధ్యయనం చేస్తే ఆ వేదాధ్యయన పుణ్యం నీకే చేరుతుంది. ఇన్ని నియమాలు పెట్టాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవన్నీ తీసుకుపోతూ ఉంటారు. దక్షిణలు సరిగా ఇవ్వకోకుండా ఎవరైనా యజ్ఞం చేస్తే ఆ పుణ్యం నీకే చేరుతుంది. యోగ్యులైన ఋత్వికులు లేకుండా ఎవరైనా హోమాలు చేస్తే ఆ పుణ్యం నీకే చేరుతుంది. అలాగే హోమం చేయబోయే పదార్థానికి సరిగా సంస్కారం చేయకుండా హోమం చేస్తే ఆ హవిస్సు నీకే చేరుతుంది. శ్రద్ధ లేకుండా ఎవరైనా దానం కానీ యజ్ఞం కానీ చేస్తే ఆ దాన ఫలం నీకే చేరుతుంది. ఇన్ని వరాలు ఇచ్చాడు. అగ్నిహోష్టాన తత్పరులై ఉండి కూడా ఎవరైనా వ్యాపారాలు చేస్తే వారి అగ్నిహోత్ర పుణ్యం నీకే లభిస్తుంది. అంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసేటువంటి మహాత్ములు వ్యాపారాలు చేయకూడదు అని ఇక్కడ చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఇది చేస్తూ వ్యాపారాలు ఏమైనా చేసినట్టయితే ఆ పుణ్యమంతా ఆ భాగ్యమంతా నీకే చేరుతుంది, వాళ్ళకి చేరదు. ఓ బలిచక్రవర్తి, నా అనుగ్రహం వల్ల ఈ పుణ్య భాగాలన్నీ నీకు లభించి తీరుతాయి అన్నాడు మహావిష్ణువు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి విష్ణుదేవుడికి సంతోషంగా నమస్కరించి, దేవా పరమాత్మ, అలాగే కాని అని పలికి తన పరివారంతో కలిసి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. అంటే బలిచక్రవర్తికి స్వామి 3 అడుగులు దానంతో ఆ పాతాళానికి తొక్కేశాడు కిందికి. ఆయన అహంకారం అంతా పోయింది అక్కడికి బలిచక్రవర్తికి. బలిచక్రవర్తి అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలలో అభిప్రాయ భేదాలు కలగకుండా ఉండటం కోసం వాళ్ళను కూర్చోబెట్టి రాజ్య విభాగాలను తనే చేశాడు. అది ఎలాగంటే, తూర్పు దిక్కును ఇంద్రుడికిచ్చాడు, దక్షిణ దిక్కును యముడికి ఇచ్చాడు, పశ్చిమ దిక్కును వరుణుకి ఇచ్చాడు, అదో దిక్కును నాగరాజుకి ఇచ్చాడు,
ఊర్ధ్వ దిక్కును సోముడికి ఇచ్చాడు. ఈ విధంగా దేవతలకు పదవీ విభాగాలను చేసిన శ్రీహరి మహర్షులతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు శ్రీహరి భగవానుడు కంబలాశ్వతరుడు మొదలైన 7 తలల నాగదేవతలలో కొంతమందిని పిలిచి ఈ బలిని బంధించండి అని ఆజ్ఞాపించి మరీ వెళ్ళిపోయాడు. తను పూర్వం దేవతల హవిర్భాగాలను తల్లకిందులు చేసిన పాపానికి పరిహారంగానే శ్రీహరి దేవుడు ఈ బంధనాలు వేయించాడని బలిచక్రవర్తి అర్థం చేసుకున్నాడు. కానీ నాగబంధన బాధలతో కుమిలిపోతూ కదలకుండా కూర్చున్నాడు. యజ్ఞంలో ఏదో తప్పు చేశాడు ఒకప్పుడు, అందుకని బంధించండి అని చెప్పారు. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి, దానవ శ్రేష్ఠ, బాధపడకు. నీ బంధనాలు పోవాలంటే నువ్వు మళ్ళీ శ్రీహరినే స్తుతించాలి. దానికోసం నీకు మోక్ష వింశక అనే విష్ణు స్తోత్రాన్ని ఉపదేశిస్తాను. నీ మనస్సులో నుంచి ద్వేషభావాన్ని పూర్తిగా పారద్రోలి భక్తితో ఈ స్తోత్రాన్ని జపించు. అలా చేస్తే ఆ స్వామే నీకు ఈ బంధనాల నుంచి ముక్తి కలిగించి నీకు సుఖజీవనాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. బలిచక్రవర్తి ఆ మాటలకు సంతోషించి తన మనస్సును నిర్మలం చేసుకొని నారద మహర్షి నుంచి 20 శ్లోకాలు గల మోక్ష వింశక స్తోత్రాన్ని ఉపదేశం పొందాడు. దాన్ని ఎంతో భక్తితో జపించాడు. ఆ స్తోత్రంలో చివరి శ్లోకం ఇలా ఉంది: శంఖం చక్రం గదాం పద్మం శార్గం గరుడమేవ చ ప్రసాదయామి శిరసాతే బంధాన్ మోక్షయంతు మాం. ఇది మంత్రం. దీన్ని మనం జపిస్తే చాలా మంచిది. అన్ని బంధాలు తొలుగుతాయి. మనం బాధల్లో ఉంటే ఆ బంధాలు కూడా తొలగిపోతాయి. దీన్ని మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటూ గుర్తించుంటూ దీన్ని అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే మనకు సంసార బంధాలు, నాగపాశాద బంధాలే కాదు, మనం చేసినటువంటి తప్పులకు శిక్ష బంధం అనేటువంటి ఉంటుంది. ఆ బంధం కూడా పోతుంది. శంఖం చక్రం గదాం పద్మం శార్గం గరుడమేవ చ శార్గం గరుడమేవ చ ప్రసాదయామి శిరసాతే బంధాన్ మోక్షయంతు మాం బంధాన్ మోక్షయంతు మాం. విష్ణుమూర్తి చేతులను అలంకరించుకున్న ఆయుధ దేవతలైన శంఖచక్ర గదా పద్మ ధనస్సులను, ఆ స్వామికి వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా నేను బ్రతిమాలుకుంటున్నాను. వారు నా బంధానాలన్నీ కూడా విడిపించేదురుగాక అని ఈ స్తుతి చెప్తున్నది. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఈ బలిచక్రవర్తి ఈ స్తోత్రాన్ని జపిస్తూ ఉండే విష్ణుమూర్తి దగ్గర పరివారంగా ఉండేటువంటి శంఖచక్ర గరుడాదులంతా, దేవా ఆ బలిచక్రవర్తి మీద దయ చూపించు అని విష్ణుమూర్తిని బ్రతిమాలారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై, సరే అయితే ఓ గరుడా, నువ్వే వెళ్ళి ఆ బంధాలను విడిపించిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు వెంటనే బయలుదేరి బలిచక్రవర్తి ఉన్న చోటుకి వెళ్ళాడు. గరుత్మంతుడి వాసన తగిలేసరికి బంధనంగా ఉన్న నాగదేవతలంతా బలిచక్రవర్తిని వదిలేసి పాతాళంలోని తమ నివాసమైన భోగవతీపురానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా గరుత్మంతుడి రాకతో బంధ విముక్తుడైనటువంటి బలిచక్రవర్తి సిగ్గుపడుతూ తల వంచుకొని కూర్చోవటాన్ని గమనించిన గరుత్మంతుడు అతడి మీద జాలిపడి ఇలా అన్నాడు: రాక్షసరాజా, ఎందుకు అలా బాధపడతావు? విష్ణుమూర్తి దయతో నీకు కొన్ని వరాలు ఇచ్చాడు కదా, రాక్షసాధిపత్యం ఇచ్చాడు కదా, బంధుమిత్ర పరివార సమేతంగా
రసాతల నివాసం చేసే అవకాశం ఇచ్చాడు కదా. మీరంతా జీవించేందుకు కొన్ని యజ్ఞ భాగాలు ఇచ్చాడు కదా. ఈ వరాలను అనుభవిస్తూ రసాతల లోకంలో రాజ్యం చేస్తూ హాయిగా జీవించు. అయితే నిన్ను ఆ స్వామి హద్దు దాటవద్దు అని చెప్పాడు. ఆ మాట మాత్రం మర్చిపోకు. అలా హద్దు దాటావో నీకు ఎన్ని వరాలు ఉన్నా నీ తల 100 ముక్కలైపోతుంది అన్నాడు గరుడు దేవుడు. బలిచక్రవర్తి ఆ మాటలను తృప్తిపడి సంతోషంగా రసాతలలోకి వెళ్ళిపోయాడు. రసాతల లోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నాడు. జనమేజయ, ఈ విధంగా పవిత్రమైన వామనావతార చరిత్రను నీకు చెప్పాను. ఈ కథ చివరిలో మోక్ష వింశక స్తోత్రాన్ని కూడా నువ్వు విన్నావు. ఈ స్తోత్రాన్ని భక్తితో ఎవరు జపించినా సరే వారికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుతుంది. అలాగే ఈ వామన చరిత్రను రోజూ నిద్రలేచి భక్తితో చదువుకున్నవారు సమస్త శుభాలు పొందుతారు. వారి పట్ల శ్రీహరి భగవానుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. స్వయంగా వ్యాసుల వారే చెప్పారు. పవిత్రమైన వామన చరిత్రను విన్న జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి, విష్ణుదేవుడి అవతార కథలు ఇలా చెప్పారు, చాలా బాగున్నాయి. అయితే నా మనస్సు మళ్ళీ శ్రీకృష్ణుడి వైపుకే లాగుతుంది. మొదట మీరు చెప్పారు కృష్ణుడి కథలు, మళ్ళీ ఎందుకో కృష్ణుడి తట్టే వెళ్ళిపోతుంది. హరివంశాన్ని పూర్తి చెప్పారు, కానీ కృష్ణుడి సంగతే, కృష్ణుడే హరి, కానీ ఆ కృష్ణ అవతారం సంగతే నాకు వెళ్ళిపోతున్నది. పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు స్వయంగా కైలాస శిఖరానికి వెళ్ళి శంకర దర్శనం చేశాడని నేను విన్నాను. అంతేకాక శ్రీకృష్ణుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడని కూడా నేను విన్నాను. ఆ విధంగా హరిహరులు ఇద్దరూ కలుసుకున్నారని తెలిసి ఇంద్రాది దేవతలంతా అక్కడికి వచ్చి హరిహరులు ఇద్దరినీ ఏకకాలంలో పూజించుకున్నారని, ఏకత్వాన్ని కీర్తించారని కూడా విన్నాను. ఈ కథ సందర్భాన్ని సమగ్రంగా దయతో నాకు వినిపించు అన్నాడు. ఆ ప్రశ్నకు సంతోషించిన వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, నువ్వు అడిగిన సందర్భం చాలా రహస్యమైనది, పవిత్రమైనది. దాన్ని వింటేనే చాలు సమస్త శుభాలు కలుగుతాయి, స్వర్గం కూడా లభిస్తుంది. ఈ గాథలో అనేక ఉపనిషత్ రహస్యాలు నిగూఢంగా సమ్మిశ్రితమై ఉన్నాయి. అందుకే ఈ పరమ పవిత్ర గాథను గురు శుశ్రూష చేయని వారికి, తపస్సు చేయని వాళ్ళకి, పుణ్యశీలం లేని వారికి, అడగని వారికి చెప్పకూడదు. నువ్వు యోగ్యుడివి, ఇప్పుడు అడిగావు, అందుకే ఆ వివరాలు నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఇది పరమరహస్యము. నరకాసురుడు మొదలైన ప్రధాన రాక్షసులను శ్రీకృష్ణుడు సంహరించడం పూర్తి అయిపోయింది కదా. శత్రువులు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నారు. శ్రీకృష్ణుడు ద్వారకాపురంలోనే ఉంటూ భక్త పరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అలాంటి రోజుల్లో ఒకనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో కలిసి ఏకాంతంలో ఉన్న సమయంలో ఇలా ప్రార్థించింది. జగన్నాథ, నాకు ఒక విశిష్టుడైన పుత్రుణ్ణి పొందాలని ఉంది. ఆ పుత్రుడు బలంలోనూ, అందంలోనూ, తపస్సులోనూ నీతో సమానంగా ఉండాలి. యాదవులకు నాయకుడుగా ఉండాలి. సమస్త శాస్త్రాల్లోనూ, విశేషించి రాజనీతిలోనూ మహాపండితుడుగా ఉండాలి. దేవదేవ, నీకు సేవ చేసే దాసులకు ఏమి కోరితే అది ఇస్తున్నావు కదా. నారాయణ నారాయణ, హరే కృష్ణ.